ఇది కదా అబ్సల్యూట్ మూమెంట్ అంటే. ఇది కదా బెజవాడ వాళ్ళ పల్స్ అంటే. యెస్. ఇప్పుడు మనం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ సిటీ. దట్ ఈస్ మన దగ్గర కూడా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అండ్ వైజాగ్ స్టేడియం మా తర్వాతే అనిపించుకునేటట్టు ఉంది. అండ్ దట్ ఈస్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వి టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ న్యూలీ లాంచ్డ్ అట్ మంగళగిరి. బెజవాడ వాళ్ళందరికీ ఇదొక నిజంగా హార్ట్ బీట్ మూమెంట్. అండ్ ఐ హావ్ టు సిన్సియర్లీ థ్యాంక్ బిజినెస్ సర్వీసెస్ నుంచి పొలిటికల్ సర్వీస్లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలను స్వీకరించిన తర్వాత దిస్ ఇస్ ది గోల్డెన్ మైల్ మూమెంట్ వీ హెవ్ బిన్ సెలబ్రేటింగ్ అండ్ ఐ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ టు మై స్పెషల్ షో, థ్యాంకింగ్ హిమ్ సో మచ్. హీస్ నన్ అదర్ దాన్ ఎంపీ ఆఫ్ విజయవాడ కేశినేని చిన్ని గారు. చిన్ని గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఒక విజయవాడ వాసిగా మీరు ఆ టైంలో చాలా చక్కటిగా ఉండేవాళ్ళు, మళ్ళీ చక్కటి జర్నలిస్ట్గా ఉండేవాళ్ళు, మళ్ళీ చక్కగా మళ్ళీ జర్నలిస్ట్ వృత్తిలోకి వచ్చి మళ్ళీ స్పీడ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఒక విజయవాడ వాసిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్గా రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, కానీ ఇలాంటి ఒక ఘనత సాధించినప్పుడే మా నాయకుడు ఇది కదా మేము ఎన్నుకున్న నాయకుడు అన్న ఒక ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అండ్ యూ హ్యావ్ అబ్సల్యూట్లీ రీచ్ దట్ హైట్ సార్. ఈ స్టేడియము ఇప్పటి వరకు విన్న క్రిటిసిజం, ఇప్పటి వరకు జనాలు చేసే కామెంట్స్ ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఇవాళ అద్భుతంగా మంగళగిరిలో ఈ స్థాయిలో స్టేడియం తీసుకురావడం వెనకాల మీ కృషి చెప్పండి సార్. మీ టీం కృషి, మీ కృషి అబ్సల్యూట్లీ అప్రిషియబుల్ సార్. మేము ఏసీఏలో గవర్నింగ్ బాడీలోకి వచ్చిన కాడి నుంచి దాదాపు 1 year 8 months అయింది. ముందు ఇక్కడ ఉన్న స్టేడియంను పరిశీలించాం. విజయనగరం స్టేడియంను పరిశీలించిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. దీన్ని చేస్తే టోటల్ రెనోవేట్ చేయటం కన్నా ఒక కొత్త ఇంటర్నేషనల్ స్టేడియం కడితే ఎక్కువ అవుతుందని దాంతో మేము ఫిజిబిలిటీ రిపోర్ట్ తెప్పించాం. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్ అంతా పాడైపోయింది. కానీ స్పోర్ట్స్ సిటీలో మళ్ళీ ఇంకో స్టేడియం కట్టాలని మేము ఏసీఏ తరఫున ఆలోచించాం. ఈ లోపల ఈ స్టేడియంను కూడా ఎందుకు నిరుపయోగంగా ఉంచాలి, దీన్ని అందుబాటులో తీసుకొద్దాం. ఎంతోమంది క్రీడాకారులు భారీగా తయారవుతున్నారు, అందులో ఏపీఎల్ కూడా మనం రాష్ట్రం అంతా పెడదామని అనుకున్నామని ఒక 5 నెలల బ్యాక్ మేము అందరం కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3 ప్రాంతాల్లో పెట్టాలి. మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నంలో, రాయలసీమలో ఉన్న కడపలో, ఇక్కడ 3 చోట్ల పెట్టాలని పెట్టాలని ఒక డెసిషన్ తీసుకున్నాక దీన్ని కానీ కడప స్టేడియం కానీ మొత్తం రెనోవేషన్ కార్యక్రమాలు ఏసీఏ ఆధ్వర్యంలో సురవేగంగా చేశాం. ఆల్రెడీ మీకు గుర్తుండి ఉంటుంది, మేము విశాఖపట్నం స్టేడియం మేము తీసుకున్నప్పటికి ఎంతో ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉండేది. దాన్ని తీసుకుని ఇవాళ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ స్టేడియంస్ ఇన్ ఇండియాగా తయారు చేసిన ఘనత మళ్ళీ మాదే. ఆ రోజు గౌరవ ఐసీసీ చైర్మన్ జైషా గారు వచ్చి ఇంత బాగా చేశారు, చాలా బాగుంది, ఇంకా మరిన్ని మ్యాచ్లు ఇస్తారని చెప్పి మాకు సుమారు 11 నుంచి 12 మ్యాచ్లు ఇచ్చి మా యొక్క స్టేడియంని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైన మా జర్నీ ఇవాళ కడప, ఇప్పుడు మంగళగిరి, ఈ మూడిట్లో కూడా మ్యాచ్లు ఏపీఎల్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కాకుండా క్రీడలకి అభిమానులందరికీ ఒక చక్కటి స్టేడియంలు ఇచ్చి చక్కటి మ్యాచ్లు ఇద్దామనే ఉద్దేశంతో అన్ని చోట్ల ఫ్లడ్ లైట్లు పెట్టాం, అన్ని చోట్ల రెనోవేషన్ చేసాం, బ్రహ్మాండంగా తయారు చేసుకొచ్చి ఇవాళ ఈ మంగళగిరి స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చి రేపు 24 నుంచి 30 వరకు మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచ్లు అయ్యే విధంగా 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 2 సెమీఫైనల్స్ కూడా ఇక్కడే జరుగుతాయి, ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. సార్ ఇప్పుడు 24th నుంచి జరగబోతున్నటువంటి ఆ ఏపీఎల్ మ్యాచెస్కి సంబంధించి సార్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఎంట్రీ టికెట్స్ ఉండబోతున్నాయా, లేకపోతే జనాలందరికీ అలవెన్స్ ఉందా? వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము కడపలో చూసాం ఎక్స్పీరియన్స్. విశాఖపట్నంలో అంటే ఎప్పుడు కూడా విశాఖపట్నం స్టేడియంకి భారీ ఎత్తున ప్రజలు వస్తారు. కడప మంగళగిరి ఏ విధంగా వస్తుందో మాకు ఒక ఐడియా కూడా లేదు. కడపలో చూస్తే మేము మొదటి రోజు 7,000 మంది వస్తారు అనుకుని 7,000 మందికి ఏర్పాట్లు చేస్తే 14,000 నుంచి 15,000 మందికి వచ్చారు. మా అంచనాలన్నీ మిస్ అయిపోయినాయి. ఆ తర్వాత నుంచి 15,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేసాం. స్టేడియంలో కుర్చీలు అయితే ఏర్పాటు చేయలేకపోయాం, కానీ మంచినీళ్ళు ఇటువంటి మౌలిక వసతులు అయితే అన్నీ ఏర్పాటు చేయగలిగాం. 3 రోజుల నుంచి ఆ రెస్పాన్స్ చూసుకున్నాక మంగళగిరిలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి 7,000 మందే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ 18,000 మందికి సరిపడా ఏర్పాట్లు అయితే ఇక్కడ కుర్చీలు కానీ ఏదైనా కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పాసుల గురించి, ఇక్కడ ఉన్న ముందు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి పాసులు ఇవ్వబోతున్నాం, తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకి పాసులు ఇవ్వబోతున్నాం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న
చాలా కాలేజీలు ఉన్నాయి, విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, గుంటూరులో కానీ. ఈ కాలేజీ విద్యార్థులకి ముందుగా పాసులు ఇచ్చి తర్వాత ప్రజలకు కూడా ఈ పాసులు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయబోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాం మేము. ఆ అవకాశాలు కల్పించే దాంట్లో క్రీడల్లో కూడా కల్పించాలి. చక్కగా వాళ్ళు ఇటువంటి మ్యాచ్లు చూసి ఆనందిస్తారు, చక్కగా చదువుకుని వాళ్ళ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలని వాళ్ళు కూడా ముందుగా ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇటువంటి క్రీడాకారుల కింద వస్తే ఇంకా బాగుంటుందని ప్రభుత్వ పాఠశాలలకి ముందు ప్రిఫరెన్స్ అయితే మేము ఇస్తున్నాం. అండ్ టు ఓపెన్ పబ్లిక్ సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి? పబ్లిక్ ముందు అందరికీ కూడా పబ్లిక్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ని బట్టి మా యొక్క వ్యవస్థని ఏ విధంగా ఏర్పాటు చేయాలో మొదటి మ్యాచ్ తర్వాత మేము మార్చుకుంటూ ఉంటాం. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒకటి అన్నారు, స్టూడెంట్స్ పబ్లిక్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎవరైనా సరే యంగ్స్టర్స్ అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అని. నాకు పెద్ద సినిమా గుర్తొస్తుంది సార్, ఫర్ హంట్ ఆఫ్ అ ప్లేయర్. అసలు ఎన్ని ఊర్లు తిరుగుతారు, ఎంత దూరం వెళ్తారు, మీరు ఆ సినిమా చూసే ఉంటారు కదా సార్ డెఫినెట్లీ. అట్లా మన ఏపీఎల్ నుంచి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఆడే స్థాయి దాకా వెళ్ళినటువంటి నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, బండారు అయ్యప్ప కావచ్చు, ఇట్లా చాలా మంది ప్లేయర్స్. సత్యనారాయణ రాజు. ఎస్ సార్, మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో ప్లేయర్స్ సత్తా ఎలా ఉంది? అండ్ ప్లేయర్స్ మట్టిలో మాణిక్యాలు, నితీష్ కుమార్ రెడ్డి లాంటి మట్టిలో మాణిక్యాలని మీరు ఏమన్నా ప్రత్యేకంగా ఏసీఏ తరఫున వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారా? ఎనీ ఎక్స్ట్రా హెల్ప్ టు ఆల్ ది అప్కమింగ్ బడ్డింగ్ ప్లేయర్స్? ముందుగా ఏపీఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం రూరల్లో అవకాశాలు లేని ప్రతిభను వెలికి తీయటం. వీళ్ళందరూ కూడా చూస్తే ఐపీఎల్లో ఎంతోమంది రూరల్లో ఉన్న క్రీడాకారులు వాళ్ళ దేశానికి ఆడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న రూరల్లో ఉన్న క్రికెటర్లను వెలికి తీయటమే కాకుండా పేద క్రికెటర్లకి ఆర్థిక సహాయం చేసే విధంగా మేము ఐపీఎల్లో ఏ విధమైతే ఆక్షన్ పెట్టామో అదే విధంగా ఇక్కడ ఆక్షన్ పెట్టాం. ఓకే, తప్పకుండా ఆర్థికం సహాయం ప్రతి క్రీడాకారికి అందాలి అనే కోరికతో. మాది చూస్తే మిగతా రాష్ట్రాలు లేక ఆర్థికంగా ఓ విపరీతం ఉన్న రాష్ట్రం కాదు, మా అసోసియేషన్ కూడా అంత పెద్ద అసోసియేషన్ కూడా కాదు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి మిగతా చోట్ల, ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి, స్టేడియంస్ని వాళ్ళే రెనోవేట్ చేస్తారు, ఐపీఎల్ టీమ్సే రెనోవేట్ చేస్తారు, రకరకాల ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న అసోసియేషన్లకి ఆర్థిక పరిస్థితి ముంబై చూసినా, బెంగళూరు చూసినా, హైదరాబాద్ చూసినా, మెడ్రాస్ చూసినా మా మీద చాలా హైయెస్ట్ ఆర్థిక. కానీ మాకున్నది ఇవాళ క్రీడాకారుల బలం. ఈ క్రీడాకారుల వెలికి తీయాలని మేము ఆలోచిస్తున్నాం. ఇటువంటి క్రీడాకారుల్ని ఎంతమందిని తీసుకురాగలిగితే అంత అనేది వినూతనమైన ఆలోచనలు మొదలుపెట్టాం. ఆల్రెడీ ఏపీఎల్లో అదే విధంగా ఆక్షన్ వేసాం, ఎంతో మంది పేద కళాకారులు వచ్చారు. ఇదే కాకుండా రూరల్ టాలెంట్ సర్చ్ అనే ఒక ప్రోగ్రామ్ మేము తయారు చేసాం. ఈ రూరల్ టాలెంట్ సర్చ్ అనే ప్రోగ్రామ్ రేపు ఏపీఎల్ అయిపోగానే ఒక 85 వెనుకబడిన కాన్స్టిట్యున్సీని మేము ఐడెంటిఫై చేసాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో కానీ, షెడ్యూల్డ్ క్రాస్ట్ లో కానీ, ఇట్లా ఎక్కువ మూలపడిపోయి అరకు, గంగాధర్, నెల్లూరు, లేకపోతే ఇటువంటి నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి మా టీం అక్కడికే వెళ్ళి 2 రోజులు ఉండి వాళ్ళని అక్కడి నుంచి సెలెక్ట్ చేసి అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్కి అప్పచెప్పుదామని మేము ఒక రూరల్ టాలెంట్ సర్చ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. దేశంలో ఎవ్వరు కూడా ఇటువంటి రూరల్ టాలెంట్ ఓన్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోనే జరుగుతుంది విశిష్టత. సూపర్. ఇది కాకుండా ఏపీఎల్ దేశంలో అన్ని స్టేట్స్ కూడా ఏపీఎల్ ప్రీమియర్ లీగ్స్ కండక్ట్ చేస్తున్నాయి. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుంది. మాకు ఆర్థిక పరిస్థితి బాగోపోయినా స్టేడియంలు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇవాళ 3 స్టేడియంలో ఇక్కడ జరుగుతున్నాం. నెక్స్ట్ ఏపీఎల్ వచ్చేపాటికి విజయవాడ ఉన్న మూలపాడు రెడీ చేస్తున్నాం, కాకినాడ రెడీ చేస్తున్నాం, తిరుపతి ఆల్రెడీ స్టేడియం రెడీ అయింది, లైట్లు పెట్టాలి. ఇవన్నీ చేసి 6 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కనుక అక్కడ ఏపీఎల్ చూస్తే ఇన్స్పైర్ అయితే ఎంతోమంది పేద క్రీడాకారులకు ఉచితంగా తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుందని చెప్తూ దీన్ని తీసుకెళ్ళాం. మిగతా చోట్ల డబ్బులు ఖర్చు పెట్టారే కానీ ఇంత ప్రజాదరణ మేము ఎక్కడా ఏ లీగ్కి దేశంలో చూడాలి. ఐపీఎల్ అంటే చూస్తాం కానీ ఒక స్టేట్ కండక్ట్ చేసే లీగ్లు ఎక్కడా చూడాలి. ఈ ట్రెమెండస్ నిన్న కడప చూస్తే ఎవరికాళ్ళు ఇది ఐపీఎల్లా ఏపీఎల్లా, లేకపోతే ఇది ధర్మశాలలో ఉన్నామా కడపలో ఉన్నామా, లేకపోతే న్యూజిలాండ్లో ఉన్నామా కడపలో ఉన్నామా అన్నట్టు విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. అది యొక్క ఏపీఎల్ యొక్క స్ట్రెంగ్త్. దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చూస్తే మాకున్న టైం కూడా చాలా తక్కువ. 3 నెలల్లో ఇంత భారీ ఏర్పాట్లు చేసామంటే మీరు ఆలోచించవచ్చు. 3 నెలల్లో అందరు జర్నలిస్టులు కూడా ఇక్కడికి వచ్చారు. ఏంటంటే ఏదో చేస్తా అన్నారు అంటే ఇప్పుడే మొదలు పెట్టాం చూడండి ఆ స్టేడియం. రేపు రాబోయే ఏపీఎల్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేసాం. అంతకుముందు స్టేడియం సెట్ ఉంది, కడప ఏ విధంగా ఉండేది, విశాఖపట్నం ఏ విధంగా ఉండేది, మంగళగిరి ఏ విధంగా ఉండేది, మొత్తం చేసి వాళ్ళు ఏ విధంగా తయారు చేసాం కూడా వాళ్ళ రాష్ట్రం అంతా కూడా దాన్ని చెప్పబోతున్నాం. వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్లో పేద క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ టాలెంట్ సర్చ్ ఎవరో చేయని విధంగా దేశంలో చేయని, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరో ఉమెన్ ప్రీమియర్ లీగ్ చేయట్లే.
ఏ ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసింది. ఇప్పుడు గత సంవత్సరంలో 7-8 మంది చేశారు. వండర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే జైషా గారి సహకారంతో, నారా లోకేష్ గారి సహకారంతో ఒక వరల్డ్ కప్ మ్యాచ్లు, ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు 5 మ్యాచ్లు విశాఖపట్నంకి వచ్చినాయి. సూపర్. అన్నిటికన్నా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఉమెన్ క్రీడాకారులతో నారా లోకేష్ గారు కూర్చుని ఏంటి మీ ఇది అంటే శ్రీచరణి ఫ్రమ్ కడప ఇట్లాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒకటే కోరారు, సార్ రాష్ట్ర దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక మహిళా క్రీడాకారుని పేరు మీద స్టాండ్లు ఇవ్వన్నారు. అది విన్న లోకేష్ గారు ఇమ్మీడియట్గా మీరు స్టాండ్లు పెట్టాలన్నారు. మేము వెంటనే 15 రోజుల్లో 2 మహిళా స్టాండ్లు, ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చక్కటి ప్రతిభ కల్పించిన 2 క్రీడాకారుల మీద దేశం మొత్తం ఆశ్చర్యపోలేంగా మహిళా స్టాండ్లు మేము ఏర్పాటు చేయడం. ఆ రోజు క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, క్రికెట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, బీసీసీఐ ఉంది, ఐసీసీ ఉంది, నారా లోకేష్ గారు ఉన్నారు. ఐసీసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ స్టాండ్లు విశాఖపట్నంలో ఓపెన్ చేసిన ఏకైక అసోసియేషన్, మొత్తం దేశంలో ఉన్న అసోసియేషన్లే కాదు అన్ని దేశాల్లో ఉన్న ఒక స్టేట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిందంటే అది ఈ అసోసియేషన్ చేసే వినూత్నమైన కార్యక్రమాలు. తప్పకుండా మహిళల్ని సమానంగా తీసుకెళ్లాలని గౌరవ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు మహిళా క్రీడాకారులు శ్రీచరణి గారిని కూడా వాళ్ళే తీసుకొచ్చి, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, నితీష్ కుమార్ రెడ్డికి ఏమైనా చేస్తున్నారా, శ్రీచరణికి ఏమైనా చేస్తున్నారా, అందరికీ కూడా ఒక ఇళ్ల స్థలం ఏర్పాటు చేయటం, ఒక చక్కగా ఆర్థిక సహాయం ఏర్పాటు చేయటం, ఏసీఏ తరఫున చేస్తున్నాం, ప్రభుత్వం తరఫున చేస్తున్నాం. ఇట్లా రెండింటిని కంబైన్ చేసి తీసుకురావడం వల్ల ఎంతోమంది మహిళా క్రీడాకారులు ఇవాళ షైన్ అవుతారు. రేపు రాబోయే కాలంలో మాకున్న కోరిక ఒకటి, మూలపాడులో ఉన్న క్రికెట్ స్టేడియంని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారు చేయబోతున్నాం. వాళ్ళ బీసీసీఐకి ఒక్కటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, అది కూడా బెంగళూరులో ఉంది. ఏ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదు. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు మేము మూలపాడులో తీసుకొచ్చి ఇటువంటి క్రీడాకారులందరూ కూడా అక్కడే ఉండి, అక్కడే ఫుడ్ తిని, అక్కడే చదువుకుని, అక్కడే క్రీడ ఉండే విధంగా 112 రూములు కట్టబోతున్నాం. 3 నెలల్లో ఐసీసీఐ చైర్మన్ గారు టైం కూడా తీసుకుని ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఓపెన్ చేసి అతి పేద అసోసియేషన్ అయిన ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశంలో ఒక వినూత్న కార్యక్రమాలు చేసే అసోసియేషన్గా ముందు తీసుకెళ్తున్నాం. అంటే ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా పూర్తి సినిమా బాకీ ఉంది. 3 నెలల్లో ఒక్కొక్కటి బయటికి రాబోతుంది. సార్ మీకు మీ టీంకి కుడోస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. బట్ ఈ పర్టికులర్ స్టేడియం గురించి మాట్లాడితే సార్, నిజంగా మీరు అన్నట్టు 3 నెలల క్రితం ఆ గోడలు పెయింట్లు లేకుండా పాచిపట్టి, అంటే ఈ స్టేడియం మీద ఖర్చు పెట్టడం ఈజ్ లైక్ యూర్ స్పెండింగ్ వైట్ ఎలిఫెంట్. మీరు పెట్టే అంత పెట్టుబడి తిరిగి మళ్ళీ వస్తుందా, అసలు ఇది అవుతుందా, ఊరికనే లెక్కలు చూపించుకోవడానికి ఖర్చు పెడుతున్నారా, ఇంత డబ్బులు అవసరమా, అసలుకే రాష్ట్రంలో డబ్బులు లేవు అనుకున్నప్పుడు దీని మీద పెట్టడం అవసరమా, ఇంత క్రిటిసిజం విన్న మీకు ఇవాళ రోజున అసలు ఎంత అయింది ఈ స్టేడియం ఖర్చు పెట్టడానికి? ఐ మీన్ లైక్ టు బ్రింగ్ టు దిస్ ఫోకస్. ప్రజలందరూ అనుకున్నంత ఖర్చు కూడా ఇక్కడ అవ్వలేదు. ఉన్న పాత వసతులను చాలా జాగ్రత్తగా డెవలప్ చేసాం. ఇది ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చూస్తే ఎల్ఈడి లైట్స్ ఎంత అవుతాయో మీకు తెలుసు. విశాఖపట్నంలో ఆ రోజు పెట్టినప్పుడు 9 కోట్లు అయింది. కానీ దాంట్లో సగంలో కూడా అవ్వకుండా ఈ లైట్లు పెట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? మీరే చూస్తున్నారు కదా క్వాలిటీ. మేము ఎక్కడికక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. అంటే మా యొక్క ఆ రోజు ఫిలిప్స్ కంపెనీ లైట్లు మేము విశాఖపట్నంలో పెట్టాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం. ఇంకొక కంపెనీ ఇక్కడ పెట్టాం. అంటే ఎక్కడికక్కడ ఖర్చు తగ్గించుకుని, చాలా కాస్ట్ కటింగ్ చేసుకుని ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గర ఉన్న అతి తక్కువ డబ్బులు సద్వినియోగం చేసుకుని క్రీడాకారులకు వసతులు కల్పించాలి. మీకు ఒకటే చెప్తున్నాను, ఒక గ్యారీ అనే ఒక న్యూజిలాండ్ టీం కోచ్ని తీసుకొచ్చి ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా పెట్టిన ఘనత ఒక స్టేట్ అసోసియేషన్, ఒక న్యూజిలాండ్ టీం. అతని దాంట్లోనే మీరు చూస్తే న్యూజిలాండ్ టీము వరల్డ్ కప్ టెస్ట్ విన్ అయింది. అటువంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా పెట్టాం. ఎక్కడో తెలంగాణలో ఉన్న మెదిలి ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆడింది, కానీ ఎన్నో మ్యాచ్లు ఆడింది కాబట్టి అటువంటి వ్యక్తిని మహిళా క్రికెట్ కోచ్గా పెట్టాం. రైట్. అంటే మనం పెట్టేది ప్రొడక్టివిటీ పెంచాలి. ఖర్చు గురించి ఆలోచిస్తే ఆ ప్రొడక్టివిటీ రాదు. కాబట్టి ఉన్న అతి తక్కువ వనరులను యూటిలైజ్ చేసుకుంటా మంగళగిరి స్టేడియం అవ్వచ్చు, మీరు కడప స్టేడియం చూసినా కూడా అదేవిధంగా రెన్యూట్ చేసాం. వైజాగ్ స్టేడియం అయితే ఒక అద్భుతమైన స్టేడియంగా చేసాం. విరాట్ కోహ్లీ గారు మా దగ్గరికి వచ్చి, నేను నుంచునుంటే వచ్చి మొన్న మ్యాచ్ జరిగింది. విరాట్ కోహ్లీ అంటే 80% ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆయనకే ఉంటారు. వాట్ ఏ వండర్ఫుల్ డ్రెస్సింగ్ రూమ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ ఇండియా, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. అంటే ఒక డ్రెస్సింగ్ రూమ్లో ఒక ఐస్ బాత్ స్పా పెట్టిన ఘనత ఆంధ్ర క్రికెట్. దాని గురించే ఐసీసీ చైర్మన్ గారు అన్ని మ్యాచ్లు ఇచ్చారు. వారి సహకారంతో బీసీసీఐని తీసుకున్నాం.
కాబట్టి మనం ఒకటి మన ఖర్చు సద్వినియోగం చేస్తా క్రీడాకారులకు వెళ్ళుతుంది. ఇంకోటి ఇక్కడ మేము 72 రూములు పెట్టాం. మేము మ్యాచ్‌లు మాకు 145 రోజులు షెడ్యూల్ ఉంటుంది మ్యాచ్. హ్మ్. మేము రూములు విజయవాడలో డీవీ మేనరో ఇంకో చోట పెడతాం. కానీ ఈ 72 రూముల వల్ల ప్రతి సంవత్సరం 140 రూములు కనుక క్రీడాకారులకు ఇవ్వగలిగితే మేము ఈ స్టేడియం పెట్టిన ఖర్చు 3 సంవత్సరాల్లో మాకు వెనక్కొచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఇది కదా క్యాలిక్యులేషన్ అంటే. 3 సంవత్సరాల్లో పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా వసతులు తగల. మీరు చూస్తే రూములు చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలా. మళ్ళీ 3 సంవత్సరాల సమయం లోపల మేము బయట హోటల్స్‌కి ఇచ్చే డబ్బులతో మేము ఇక్కడ క్రీడాకారులను చేసి పెడితే ఈ క్రీడాకారులకి వసతులు ఇవ్వడమే కాకుండా మాకు పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుంది. ఇక పర్ఫెక్ట్. ఏపీఎల్ చూస్తే అసలు ఆ రెస్పాన్స్ చూసినాక రేపు నెక్స్ట్ టైం మా స్పాన్సర్లు ఏ విధంగా ఉంటారో మాకే తెలియదు. మా టీములు మీరు చూస్తే పక్కన మొన్న కూడా చూసాం, ఒక క్రికెట్ అసోసియేషన్ 7 కోట్లు 8 కోట్లు కూడా టీములు అమ్మింది. మేము 1.5 కోటి కూడా మా దగ్గర టీములు కొన్న మేనేజ్మెంట్ లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, రియల్ ఎస్టేట్గా అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు కొంటారు. ఆ డబ్బులతో అతి తక్కువ డబ్బులతో 3 స్టేడియంలు రేపు వచ్చే సంవత్సరం 6 స్టేడియంలు చేసేయగలిగే సత్తా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది. ఏ అసోసియేషన్ కూడా అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న అసోసియేషన్ మా దగ్గరికి రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. అది మా యొక్క ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 100/100 కొట్టేశారు సార్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అమ్మా. సో లెట్ us now టాక్ అబౌట్ యువర్ పొలిటికల్ ఇన్నింగ్స్. దాని గురించి మాట్లాడదాం సార్.